దేశాభివృద్ధికి జాతీయ రహదారులు 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం. రాష్ట్రంలో 550 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం, 860 కోట్లతో 422 కిలోమీటర్ల రోడ్లను రాష్ట్రానికి మంజూరు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రహదారులపై చర్చ. మీడియా సమావేశం వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బీజేపీ ఫోబియా అంట. అమ్మో, అసలు పాపం రోజు బీజేపీ ఫోటో చూడగానే, బీజేపీ జెండా చూడగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ వణుకుతున్నాయి. అసలు గజ్జుమంటుందంట వాళ్ళకి. పాపం డైపర్లు వేసుకుంటున్నారు, రగ్గులు గిగ్గులు కప్పుకుంటున్నారు, స్వెటర్లు వేసుకొని తిరుగుతున్నారంట బీజేపీ పేరు చెప్పగానే. అంత అద్భుతంగా ఉందంట బీజేపీ ఇక్కడ. తెలుసా మీకు? ఏమన్నా కిషన్ రెడ్డి గారు ఈ మాట చెప్పడానికి మీకేమనిపించదా? మీకేమనిపించదా? అసలు తెలంగాణలో బీజేపీ ఉందా? బీజేపీ కనబడుతుందా తెలంగాణలో ఎవరికైనా? చెప్పడానికి మీకన్నా కొంత ఉండాలి కదండి. ఇప్పుడు మీరు 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 8 మంది ఎంపీల్లో ఒక ఈటెల రాజేందర్ కనపడుతున్నాడు, బండి సంజయ్ కనపడతాడు, రఘునందన్ కనపడతాడు అప్పుడప్పుడు, అరవింద్ కుమార్ కనపడతాడు అప్పుడప్పుడు. మిగతా నలుగురు అసలు అడ్రస్సే ఉండరు. కిషన్ రెడ్డి కనపడతా ఉంటాడు లేనా, ఆయన నియోజకవర్గ పనుల మీద కనపడ్డు, పాపం వేరే పనుల మీద కనపడతాడు. సరే, ఇవి పక్కన పెడితే ఆ 8 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అసలు ఎమ్మెల్యేలే కనపడతలేరంట. మొన్న కామారెడ్డిలో అంత పెద్ద వరద వస్తే ఆ ఎమ్మెల్యే నేను తోపు తురుముకానని చెప్పుకున్న వెంకటరమణారెడ్డి ఆయన మనిషి అడ్రస్సే లేడంట ఆ రోజు అక్కడ.